ఈరోజు చాలా పవిత్రమైన రోజు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నల్లమల ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి నల్లమల ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని యాదగిరిగుట్ట లెవెల్లో చేయాలని ఆలోచనతో శ్రీశైలం దేవరకొండ మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడైతే సమ్మక్క సారక్క ఆదివాసులకు చేశాను, నాగోబా జాతర అక్కడ ఆదిలాబాద్లో చెంచుస్కొరకు చేశాను, బంజారా నాయకులకు కూడా మధ్యమడుగు ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి బంజారా నాయకులకు ప్రత్యేక దైవమైన ఆంజనేయ స్వామి ప్రాంగణంలో సేవాలాల్ మహారాజ్ విగ్రహంని ప్రతిష్టాపన చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దాని వలన మా ఎమ్మెల్యే గారు అచ్చంపేట వంశీకృష్ణ సార్ గారు సో ఇక్కడ అది మధ్యమడుగులో సార్ అనౌన్స్ చేశారు కాబట్టి సో ల్యాండ్ గురించి ఫస్ట్ అనుకో 2 ఎకరాలని అనుకున్నాం. ఇక్కడ టెంపుల్కి 2 ఎకరాలు ఉంది. కానీ దాని తర్వాత ఆంజనేయ స్వామి ఆయన కావాల్సిన ఏరియాలో అతనే తీసుకుపోయి చూపించిండు. సో ఇక్కడ 20 ఎకరాలు దొరకడం అంటే అది చాలా అద్భుతం, మామూలు విషయం కాదు. 1 ఎకరం కూడా దొరకదో అనుకున్నాం, కానీ 20 ఎకరాలు దొరకడం అనేది ఆంజనేయ స్వామి మహిమ వల్లనే జరిగింది. అది ఇవాళ సీఎం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారైన శ్రీనివాసరాజు గారిని ఇవాళ పంపిస్తున్నారు. తర్వాత మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, తర్వాత బలరాం నాయక్ ఎంపీ గారు వస్తున్నారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు వస్తున్నారు, బంజారా ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఇవాళ ఆ స్థల పరిశీలన చేస్తూ తర్వాత ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఉన్న కృష్ణా రివర్కి చూసి ఇక్కడ నుంచి ఆంధ్రకు బ్రిడ్జ్ చేయాలని కూడా శ్రీకారం చుట్టుకున్నారు మన సీఎం గారు. సో ఇది ఇక్కడ ఉన్న గిరిజనులకు, ఇక్కడ ఉన్న ప్రాంతాలకు అసలు మేము ప్రపంచంలోనే లేవనుకున్నగా ఫీల్ అయ్యే వాళ్ళం ఇక్కడ. కానీ ఇవాళ ప్రపంచాన్ని మా దగ్గరికి తీసుకొచ్చి పెడుతున్నాడు సీఎం గారు, మా వంశకృష్ణ సార్ గారు, మల్లు రవి గారు, తర్వాత శంకర్ నాయక్ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, తర్వాత బాలనాయక్ సార్ గారు. వాళ్ళ కృషి వల్లనే ఇవాళ సేవాలాల్ మహారాజు విగ్రహం ఇక్కడికి వచ్చి ప్రపంచాన్నే మధ్యమడుగులు తీసుకొచ్చి పెడుతున్నారు. సో ఇది మేము ఊహించలేనిది, అసలు ఇంత పెద్దగా జరుగుతుంది అనేది ఎవరేం అనుకోలేదు. కానీ ఇది చాలా ఈ ఏరియా వాళ్ళ ప్రజల అదృష్టము. సో మేము ఎల్లవెల్ల మా ప్రాణాలు ఉన్నంత వరకు ఇక్కడ వంశకృష్ణ గారిని, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారిని, మల్రవి గారిని, శంకర్ నాయక్ సార్ గారిని, బాలనాయక్ సార్ గారిని, బలరాం నాయక్ సార్ గారిని, తర్వాత రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ గారిని లైఫ్లో ఒక దేవుళ్లాగా కొలుస్తున్నామని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ టెంపుల్లో మా తాతగారే ఫౌండర్గా ఒక 50 సంవత్సరాల క్రితం నడుచుకుంటూ వచ్చి టెంపుల్ని బాగా డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యే సార్ అవకాశం ఇచ్చిన తర్వాత మా వంతుగా మేము ఇక్కడ డబల్ రోడ్ విషయంలో కానీ, తర్వాత గుడి ఇప్పుడు ఒక 5 కోట్ల డెవలప్మెంట్ వర్క్ నడుస్తుంది. సీఎం గారు వస్తున్నారు, సీఎం గారు వచ్చే ఫౌండేషన్ వేస్తున్నారు. సో ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో ఈ టెంపుల్ ఈ ఏరియా ఒక ముఖ చిత్రం మారబోతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన మా సీఎం గారికి, మా ఎమ్మెల్యే గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మా ఎంపీ గారికి, ఇక్కడికి వచ్చిన బంజారా నాయకులకు అందరికీ, తర్వాత ఇతర కులాల నుంచి వచ్చిన నాయకులు కూడా చాలా మంది, వాళ్ళు కూడా ఏరియా వాళ్ళు ఇక్కడ ఈ రకంగా చేయాలి. 50% ఇక్కడ మాలాధారణ నాయకులే, బంజారా సంబంధించిన వాళ్ళు 50% మాలాధారణ స్టార్ట్ చేశారు. మా జయరాం మామ గారు ఫస్ట్ మాలాధారణ ఆయనే స్టార్ట్ చేసిండు ఇక్కడ 1992లో. సో ఆయన ద్వారా ఆయన చాలా మందికి చేయడం జరిగింది. లక్షల మంది మాలాధారణ వేస్తున్నారు డిసెంబర్లో. రాను టెంపుల్ చాలా పెద్దగా మన మన్నెంకొండ, తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి దానికన్నా ప్రసిద్ధి అయ్యే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. సేవాలాల్ మహారాజ్ గారు ఇక్కడ వస్తున్నారు కాబట్టి సో ఈ అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, సీఎం గారికి కృతజ్ఞతలు చెప్తూ మా బంజారా సంఘం నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. నా పేరు బానావ శంకర్ నాయక్, నాది కల్లకుడి నియోజకవర్గం.